హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ప్రేమ తర్వాత పెళ్ళి పార్ట్ 4 ముందు భాగాలు చూసి ఇది చూడండి. రాణి కురిపిస్తున్న నిప్పుల వర్షంలో అందరూ తడిసిపోయారు. వెనక్కి వెళ్ళి అమ్మ ముందుకు వెళ్ళి నిలబడి, ఏమన్నావు? మా అమ్మ గురించి ఎంత ధైర్యం నీకు అని పీక పట్టుకుంటుంది రాణి. రాణి నాన్న ఏంటి? ముందు చేయి. మీ అమ్మ గురించి నిజమేగా చెప్తుంది. మీ అమ్మ చేసింది మోసం కాదా? బరి తెగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నిజం కాదా? అవమానించే వరకు బయట పడేసరికి చచ్చిపోయింది. అది నిజం కదా? రాణి కాదు కాదు కాదు. ఏది నిజం? అసలు ఏది నిజం కాదు. నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. రాణి అమ్మ ఏంటి నోరు లేస్తుంది? ఎలా ఉందేంటి ఒళ్ళు? రాణి చెప్పమంటావా నీ భాగవతం? రాణి వాళ్ళకి చెప్పేది మీకు నేను చెప్తా. రాణి వాళ్ళ అమ్మ లక్ష్మి, నాన్న శేఖర్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ నడుస్తుంది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం ఇష్టం లేని శేఖర్ మరదలు సవిత పగతో రగిలిపోతుంది. శేఖర్ తన్నే పెళ్లి చేసుకుంటాడు అని ఎన్నో కలలు కంది. కానీ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. సవిత ఎలాగైనా సరే బావని నేనే పెళ్లి చేసుకోవాలి. సవిత ఫ్రెండ్ ఏంటి మీ బావకు పెళ్ళయిందిగా మళ్ళీ నువ్వెలా చేసుకుంటావు? సవిత బావతో నా పెళ్ళి ఆ దేవుడే నిర్ణయించాడు. బావ మరదలు అంటే ఏంటి అర్థం? లక్ష్మి మధ్యలో వచ్చింది. మధ్యలోనే వెళ్ళిపోతుంది. నువ్వు చూస్తూ ఉండు. సవిత ఫ్రెండ్ కానీ మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకున్నా నిన్ను ప్రేమిస్తాడని చెప్పలేం కదా సవిత. సవిత ఎందుకు చేయడు? పెళ్లి తర్వాత ప్రేమ పుట్టదా? నువ్వు చూస్తూ ఉండు. సవిత ఫ్రెండ్ ఏం చేస్తావు సవిత? వెయిట్ అండ్ సీ. ఒకరోజు ఎవరూ లేని సమయంలో లక్ష్మి తన చిన్నారి కూతురు రాణితో ఆడుకుంటుంది. సవిత వెళ్ళి అక్క ఇదిగో పాలు తాగు. లక్ష్మి ఏంటి సవిత కొత్తగా నువ్వు పాలిస్తున్నావు? సవిత ఏం లేదక్క, నేను తాగుదామని తెచ్చుకున్నా. కానీ నాకు తాగాలని లేదు, అందుకే నీకు ఇచ్చాను. సరేలే తాగుతాను. సరే అక్క నువ్వు తాగు, నేను రాణితో ఆడుకుంటా, నాకు ఇవ్వు అని బయట ఆడుకుంటూ ఉండగా లక్ష్మి సరే అని పాలు తాగటం వలన నిద్రపోయింది. అందులో సవిత నిద్ర మాత్రలు కలిపింది. శేఖర్ వచ్చే టైంకి లక్ష్మి గదిలోకి ఒక అతన్ని పంపించింది. శేఖర్ వచ్చే టైంకి నవ్వుతూ సిగ్గుపడి బయటికి రమ్మంది. శేఖర్ చూసేలా. అతను సేమ్ అలానే చేశాడు. అలా లక్ష్మి రూమ్ నుండి వచ్చిన అతన్ని చూసిన శేఖర్ తట్టుకోలేకపోయాడు. లక్ష్మి దగ్గరికి వెళ్ళి అడుగుదామనుకుంటే బాగా నిద్రపోతుంది. శేఖర్ తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడే వచ్చిన సవిత ఇంకా సవిత ఫ్రెండ్ ఇద్దరూ వచ్చారు రాణిని తీసుకుని. సవిత ఏంటి బావా అలా ఉన్నావు? శేఖర్ మీరేంటి ఇక్కడ? రాణి మీ దగ్గర ఎందుకు ఉంది? సవిత అక్కే ఇచ్చింది బావా, తను ఎవరితోనో మాట్లాడాలి అని లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుంది. బావా కావాలంటే నా ఫ్రెండ్ని కూడా అడుగు. శేఖర్ సవిత ఫ్రెండ్ వైపు చూశాడు. అవును అన్నట్టు తను తల ఊపింది. శేఖర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. లక్ష్మి ఎప్పటికో లేచింది. చాలా బద్ధకంగా ఉంది. బయటికి వస్తూ అబ్బాయి ఏంటి ఒళ్ళు నొప్పిగా ఉంది అని అంటూ శేఖర్ని చూస్తుంది. శేఖర్ ఏంటి అంత నొప్పిగా ఉందా? లక్ష్మి అవునండి, ఎందుకో తెలియడం లేదు. అవును రాణి ఎక్కడా? శేఖర్ కన్న కూతురు ఎక్కడ ఉందో కూడా తెలియనంత పరధ్యానంగా ఉన్నావా? లక్ష్మి అయ్యో అలా కాదు, నేను సవితకి ఇచ్చాను, తను ఎక్కడ ఉందో అని. శేఖర్ సవిత రావడం అయ్యింది. రాణిని పడుకోబెట్టి వెళ్ళింది. సరే తినడానికి పెట్టనా? నేను ఎప్పుడో తిన్నాను. ఏంటి ఇంత తొందరగానా శేఖర్? ఒకసారి టైం చూడు లక్ష్మి. టైం 10 అయ్యింది. నాకు తెలియనే లేదు ఇంతసేపు ఎలా పడుకున్నాను. అవునులే ఎలా తెలుస్తుంది అని అంటాడు శేఖర్. లక్ష్మి ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. 2-3 సార్లు ఇలాగే అనుమానం కలిగేలా చేసింది సవిత. లక్ష్మి రాసినట్టుగా ఒక లెటర్ రాసి ఇంట్లో నుంచి లేచిపోతుంది అని సవిత సృష్టించింది. లక్ష్మిని ఒక దగ్గర ఉంచి ఇలా చేసింది. లక్ష్మి దగ్గరికి వెళ్ళి అక్క నీ గురించి మొత్తం తెలిసిపోయింది. బావ నిన్ను చాలా అసహించుకుంటున్నట్టున్నాడు. ఊరిలో నిన్ను ఇంకెవరూ రానివ్వరు. నువ్వు వెళ్ళినా చంపేస్తారు. అందుకు అని నువ్వే చనిపోతే బాగుంటుంది అని అర్థమయ్యింది.
అలా లక్ష్మిని మానసికంగా కృంగతీసి తానే చచ్చిపోయేటట్టు చేసింది. సవిత శేఖర్కి మాయమాటలు చెప్పి రాణికి తల్లి అవసరం ఉంది అని పెళ్లి చేసుకుంది. అలా చెప్తున్న రాణి ఏడుస్తూ మా అమ్మని నువ్వే చంపేశావు అని కింద కూర్చుంది. శేఖర్ ఏడుస్తూ ఏంటి రాణి నువ్వు చెప్పేది నిజమా? నిజంగా సవిత అలా చేసిందా? అయినా నీకెలా తెలుసు ఇదంతా? నువ్వప్పుడు చిన్నపిల్లవి కదా అని అడుగుతాడు శేఖర్. రాణి నీకు తెలియనివి చాలా విషయాలు జరిగినాయి నాన్న. నన్ను ఎప్పుడు తిడుతూ కొడుతూ అన్ని పనులు నాతోనే చేయించేది. అప్పుడప్పుడు పిన్ని ఫ్రెండ్ వచ్చేది. తనతో తన కూతురు కూడా వచ్చేది. తను నాకు చెప్పింది. శేఖర్ రాణి ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారు. సవిత భయంతో నిలబడిపోయింది. ఏ ఆపండి మామయ్య, నా భార్య గురించి తెలుసుకోవాలని నేనొస్తే మీ భార్య గురించి తెలుసుకున్నారు. పెళ్ళికి ముందు ఏం జరిగిందో చెప్పండి. అప్పుడే బయట నుండి వచ్చిన పూజ నేను చెప్తా మీ అందరికీ. అసలు నేనే సవిత ఫ్రెండ్ కూతుర్ని, రాణి ఫ్రెండ్ని. మరి సవిత ఫ్రెండ్ కూతురే పూజ. పూజ రాణి ఇద్దరు ఫ్రెండ్స్. మరి పూజ ఏం చెప్తుందో రేపటి భాగంలో చూద్దాం. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.